హలో అండి, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం బొమ్మిడాల చేపలు టొమాటో కర్రీ, అది కూడా మట్టి కుండలో ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను ఒక 14 to 15 బొమ్మిడాల చేపలు తీసుకుంటున్నాను. ఇవి ఇలా నీట్గా క్లీన్ చేసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఈ క్లీన్ చేసుకున్న చేపల్ని వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుందాం. ఇక్కడ నేను చిటికెడు పసుపు తీసుకుంటున్నాను, సో దట్ మనకి ఫిష్ ఫ్రై అయ్యేటప్పుడు ఎక్కువ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. చూడండి, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. ఇలా వైట్గా అయితే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినట్టు. ఇక్కడ వాటర్లో తీసుకుంటే ఆ డస్ట్ అంతా వెళ్ళిపోతుంది. మట్టి కుండ పెట్టుకొని ఒక 2 tablespoons ఆయిల్ తీసుకొని 1/2 teaspoon జీరా, 1/2 teaspoon ఆవాలు, 2 ఎండుమిర్చిలా కట్ చేసుకొని వేసుకుందాం. ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని ఒకసారి అలా ఫ్రై చేసుకుందాం. చూడండి, డస్ట్ అంతా పైకి వచ్చేసింది. ఇవి క్లీన్ చేసుకొని పెట్టేసుకుందాం. ఆనియన్స్ ఇలా ఫ్రై అయ్యాక ఒక 1 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం పచ్చివాసన పోయాక ఒక 1/2 teaspoon పసుపు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక 2 పచ్చిమిర్చి, 2 మీడియం సైజ్ టొమాటోస్ వేసుకొని అలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 minutes అలా మగ్గించేసుకుందాం. చూడండి, 5 minutes తర్వాత టొమాటోస్ మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో ఒక 1.5 teaspoon సాల్ట్, ఒక 2 teaspoons కారం యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ పచ్చిమిర్చి తీసుకున్నాం కదా, కారం చూసుకొని యాడ్ చేసుకోండి. ఇందులో మనం క్లీన్ చేసి పెట్టుకున్న బొమ్మిడాల చేపలు వేసుకొని ఒక 1/2 glass వాటర్ యాడ్ చేస్తున్నాను. ఒకసారి మూత పెట్టేసుకొని ఒక 5 minutes తర్వాత చూడండి, దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 teaspoon ధనియా పౌడర్, ఒక 1/2 teaspoon జీరా మెంతుల పౌడర్ వేసుకుంటున్నాను. ఒక 2 minutes అలా ఫ్రై చేసేసుకొని లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడం. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బొమ్మిడాల చేపలు టొమాటో కర్రీ రెడీ.